12 సంవత్సరాలుగా బెయిలు, దాదాపు 6 సంవత్సరాలుగా కోర్టుకు హాజరు కాని వైనం. కానీ అకస్మాత్తుగా యూరప్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఈ నెల 20 అంటే నిన్ననగా కోర్టుకు హాజరైన జగన్మోహన్ రెడ్డి ఎలా చూడాలంటారు ఈ సీక్వెన్స్ మొత్తాన్ని? కోర్టుకు హాజరవటం అనేది ఇప్పుడు చట్టాలు వాటి పని అవి చేయాలి, ఎంతకాలం బెయిల్ మీద ఉంటాడు అనే వర్షంలో చట్టాలు తీసుకున్న నిర్ణయం అది. ఆ కోర్టు తీసుకున్న నిర్ణయం బెయిల్కి ఎంతకాలం బెయిల్ మీద ఉంటారు, కోర్టుకు హాజరు కాకుండా ఎందుకు ఉంటారనే వర్షంలో కోర్టుకు హాజరు రప్పించడం కరెక్ట్ పని. అది న్యాయస్థానాల తీరు, అది పద్ధతైన నిర్ణయమే. కానీ ఈ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి హాజరైన తీరు ఉంది చూసారా, అసలు ఆ తీరుని ఎలా చూడాలంటారు? ఆ బల ప్రదర్శనని ఎలా చూడాలంటారు? అదే ఇప్పుడు ఆ తీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరైన తీరు ఉందో చూసారా, ఇప్పుడు జనాలని భయభ్రాంతులకు గురి చేయాలా. రేపు ఆల్రెడీ ఇప్పుడు టీటీడీ పరకామణి వాళ్ళ తరతరాల వాళ్ళ పద్ధతి ప్రకారం పరిటాల రవి గారి హత్య కేసులో ఎవరైతే తోటి నిందితులు సాక్షులని చంపుకుంటూ వచ్చారో, పరకామణి కేసులో సేమ్ సాక్షిగా ఉన్న వ్యక్తిని ఎలాగైతే చంపారో, ఎవడైతే మాకు ఎదురొస్తాడో వాడి ప్రాణాలు నిలబడవు అనే ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి ఒక వాళ్ళ వారసత్వానికి వాళ్ళ పరంపరకి ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ చూపించాడు. నువ్వు 151 సీట్లు గెలిచినప్పుడే నీ పరిపాలన పద్ధతిగా ఉంటే 11కు పడిపోయేవాడివి కాదు. 11కు పడిపోయా కూడా నీ పద్ధతి మార్చుకోకుండా బల ప్రదర్శన చేయాలనుకున్నావు చూసావా. నీ అంత నిజంగా ఒక ఫ్యాక్షనిస్టు ఏకాడికి బలమే తప్ప ప్రజలు కానీ పరిస్థితులు కానీ ప్రజల భవిష్యత్తు గురించి కానీ ఆలోచించడం అనే దానికి నిదర్శనంగా కనపడుతుంది నిన్న చేసిన పని. అంటే ఇక్కడ కోర్టుకు హాజరవటానికి కూడా ఒక బల ప్రదర్శన చేయడానికి అంటే ఇక్కడ న్యాయస్థానాలను ఏమన్నా ప్రభావితం చేసే అవకాశం ఉంటుందంటారా? లేదంటే కనుక గతంలోనే జగన్మోహన్ రెడ్డి చెప్పారు, నేను వస్తే కనుక ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, నేను వస్తే సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది, అలాంటిది ఏమైనా చూపించడానికి అలాంటి బల ప్రదర్శన ఏమైనా చేశారనుకోవచ్చు అంటారా? ఈరోజు నేను జరిగింది అదే కదా. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు చాలామందిని సోషల్ మీడియాలో చూసాం, జగన్ అన్నని వచ్చాం కలిసాం మళ్ళీ బయలుదేరి తిరిగి వెళ్తున్నాం అని చెప్పేసి సోషల్ మీడియాలో పెట్టుకున్న పోస్టులన్నీ చూసాం. దాన్ని బట్టి అర్థమైంది తెలంగాణలో జనం లేరు, ఆంధ్ర నుంచి డబ్బులు ఇచ్చి మరీ జనాల్ని అక్కడ తెలంగాణ ఎయిర్పోర్ట్కి తరలించారు. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఫ్లెక్స్లు పట్టుకొని రప్ప అనుకుంటా ఏదేదో రాసుకుంటూ చేశారు. దీని అర్థం ఏంటంటే నేను మళ్ళీ కోర్టుకు రాకూడదు, వస్తే ఇలాంటి సమస్యలు ట్రాఫిక్ సమస్యలు, హైదరాబాద్ నగరం అనేది ట్రాఫిక్తో నిరంతరం ప్రశాంత వ్యాపారాలతో నడిచే నగరం, నేను వస్తే దానికి ఇబ్బంది కలిగిద్ది అన్న ఒక ఉద్దేశంతో చూపించడానికి చేశాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న జరిగింది అదే, మళ్ళీ కోర్టుకు రాకుండా ఎగ్గొట్టాలి అన్న ఉద్దేశంతో చూపించిందే తప్ప ఇందులో ఏమీ లేదు. జనాలు కూలి డబ్బులు ఉన్నాయి చూశారుగా. ప్రతిపక్షంలో కూడా ప్రైవేటు ఫ్లైట్ వేసుకొని అంత లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ ఫ్లైన్లో తిరుగుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి, అతని దగ్గర ఎంత మొత్తంలో నల్లధనం మూలిగి ఉంటే ప్రైవేట్ ఫ్లైట్లో కోర్టుకు హాజరవుతా ప్రజల్ని ఆంధ్ర నుంచి తెలంగాణకి తీసుకెళ్ళి అంత రాద్ధాంతం చేశాడంటే ఎంత నల్లధనం అతని దగ్గర ఉంది. ఆ డబ్బు ఖర్చు పెట్టి మీరు అంటున్నారు ఆంధ్ర నుంచి తరలించారు జనాన్ని అని మీరు అంటున్నారు. కాదు, అభిమానంతో వచ్చిన జనం ఇదంతా తెలంగాణ వాళ్ళ ప్రజానేకం. ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గుండె చప్పుడు, ప్రజల గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటూ మరి అక్కడ వస్తున్న ఎలివేషన్లో మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు తెలంగాణలో నిజంగా జగన్మోహన్ రెడ్డికి బలం ఉంటే కనీసం పోటీ చేయొచ్చు కదా, తెలంగాణలో పార్టీ నిలబెట్టవచ్చు కదా, పార్టీ తరఫున ఏదైనా ప్రచారాలకు పాల్గొనవచ్చు కదా. తెలంగాణ చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు వెళ్తే ఎలా కొట్టారు, ట్రైనులో అడుగు దిగకుండానే రాళ్లతో తరిగి కొట్టారు. జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో ఎక్కడా చెల్లే పరిస్థితి లేడు కాబట్టి లోటస్ పాండ్ను వదిలిపెట్టేసి అయితే బెంగళూరు లేదా తాడేపల్లిలో ఉన్నాడు తప్ప లోటస్ పాండ్లో ఉండలేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో బలమై ఉంటే మరి పార్టీని ఎందుకు కేవలం ఆంధ్రాకి, రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకైన జగన్మోహన్ రెడ్డి, అతని వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర తెలంగాణ 2 చోట్ల పార్టీని బలోపేతం చేయొచ్చు కదా. కేవలం ఆంధ్రలో ఎందుకు ఉన్నాడు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కేవలం తన బలం చూపించుకోవడానికి ఆంధ్ర నుంచి జనాన్ని తీసుకెళ్ళి తెలంగాణలో జగన్మోహన్ రెడ్డిని బేస్ చేసుకొని వచ్చేవాళ్ళు అయితే ఎవరు లేరు. ఇక వచ్చారు అని అంటే ఉంటారుగా కొంతమంది పేటీఎం. ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి తెచ్చే వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అంతా అక్కడి నుంచి వచ్చేవాళ్ళే కదా. ఆ కృష్ణానగర్లో జూనియర్ ఆర్టిస్టులు యూట్యూబ్లు వాళ్ళే కదా. నాకు తెలిసి నిన్న వచ్చిన వాళ్ళు చాలామంది వాళ్ళే కనపడ్డారు. రిపీటెడ్గా మొహాలుగా చూసుకుంటే మొత్తం వాళ్ళే ఉన్నారు. ఆంధ్ర నుంచి వెళ్ళిన కొంతమంది పేటీఎం బ్యాచ్, తెలంగాణలో తెచ్చుకున్న పెయిడ్ ఆర్టిస్టులు తప్ప జగన్మోహన్ రెడ్డి అభిమానంతో వచ్చిన బ్యాచ్ అయితే ఎవరు కనపడతలేదు. చుట్టూ చూసుకుంటే ఆ కెమెరా జగన్మోహన్ రెడ్డి, అతను ఆ చుట్టూ ఉన్న 2-3 మీటర్లు తప్ప జనాలను ఎక్కడ చూపించిన పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి వస్తే జనం వస్తారు అనే భ్రమ ఎప్పుడూ తొలగిపోయింది. వస్తే ఆ పేటీఎం మెంబర్సు వచ్చే చిల్లర కోసం రావటమే తప్ప
జనం అయితే జగన్మోహన్ రెడ్డికి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు వస్తారు జగన్మోహన్ రెడ్డికి? కూటమి ప్రభుత్వంలో జనానికి ఏం అన్యాయం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డిని అభిమానించాలి. ప్రతి ఒక్కటి అన్యాయమే జరుగుతుంది, న్యాయం ఏం జరుగుతుంది? ఇక్కడ దోచుకో దాచుకో పంచుకో తినుకో అనే నినాదంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ప్రజలు జగనన్నని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అనేది వైసీపీ నాయకుల వాదన. ఇది జగన్మోహన్ రెడ్డి కూడా పదే పదే చెప్తున్న మాట. మరి మాటలు చెప్పడానికి బాగుంది, అధికారం కోల్పోయినారు, దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో చెప్తున్నారు. జనానికి అన్యాయం జరుగుతుంది, జనం ఎక్కడైనా చెప్తున్నారా? ఎక్కడ చూసుకున్నా ఈ పేటీఎం బ్యాచ్ తప్ప, జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తే పనిచేసేవాళ్ళు తప్ప, ఆ వెంకటరెడ్డి గారు, ఆ శ్యామల, వీళ్ళు తప్ప జనం నోట్లో ఎక్కడైనా ఆ కూటమి ప్రభుత్వం నుంచి ఆ అసమ్మతి ఎక్కడైనా ప్రజల నుంచి కానీ జనాల నుంచి కానీ ఎక్కడైనా అసమ్మతి ఉందా? ఎగ్జాంపుల్, ఎక్కడికి రావాల్సిన ఈరోజు కడపతో సహా కడపలో కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఉంది. చూసాం మొన్న ఎలక్షన్లో, మన లోకల్ బాడీ ఎలక్షన్ జరిగింది కడపలో, ఏం జరిగిందో చూసాం. ఏది వాళ్ళ పుట్టిన సొంత నియోజకవర్గాల్లోనే జగన్మోహన్ రెడ్డి పట్టు లేనప్పుడు మీకు రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎలా కోరుకుంటారు? కుప్పంలో ప్రయత్నించారు కదా చంద్రబాబు నాయుడు గారిని ఓడిద్దామని, ట్రై చేశారా? లేదు. చంద్రబాబు నాయుడు గారు సొంతూరా కాదు, చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. లోకేష్ గారి కోసం శత విధాల ప్రయత్నాలు చేశారు. లోకేష్ గారు సొంత నియోజకవర్గంలో పోటీ చేశారా? లేదు. బయటకు పోటీ చేసి గెలిచారు. మీరు మీ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పరిస్థితి. ఇంక ఏ విధంగా జనాలకి ఏం తక్కువైంది? అన్నా క్యాంటీన్లు వచ్చినాయి, రోజు కూలి చేసుకుని వాళ్ళకి అన్నా క్యాంటీన్లు వచ్చినాయి. పెన్షన్ ఎట్ ఏ టైం ఒకేసారి 1000 రూపాయలు పెంచాడు. నెక్స్ట్ వికలాంగులకు 6000 ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కిన సుమారు 8 నెలలు ఇసుక లేదు. ఇసుక లేక బేల్దారి మేస్త్రీలు కానీ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అన్నా క్యాంటీన్లు మూసేశాడు, ఇసుక ఆపేశాడు. మద్యం పేటీఎం వాళ్ళ గవర్నమెంట్ మద్యం అమ్ముకొని అక్కడ ఆన్లైన్ పేమెంట్లు లేకుండా చీప్ లిక్కర్ అమ్ముకొని దాదాపు ఆ మద్యం తాగిన వాళ్ళు 20% మంది చచ్చిపోయారు. 20% మంది చచ్చిపోయారు. ఇంకొంతమంది అనారోగ్యాలతో అల్లాడుతా లివర్లు పాడైపోయి ఇబ్బంది పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు అటువంటి పరిస్థితులు ఈ రోజులు ఉన్నాయా? అన్ని పాలసీలు ఉన్నాయి, ప్రతిదీ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి, పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఉంది, ప్రజలకు ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. నెక్స్ట్ అన్నా క్యాంటీన్ ఉంది. తల్లికి వందనం, నువ్వు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి వేస్తానని చెప్పేసి ఒకళ్ళకేసి మోసం చేసావు. తల్లికి వందనం పెట్టి ఎంతమంది చేస్తే అంతమందికి ఇస్తున్నాడు. ఇంకెక్కడ జనాలు అసంతృప్తితో ఉన్నారు? ఇంత అసంతృప్తి లేదని మీరు అంటున్నారు. మరి వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ మధ్యకాలంలో ఒక పోస్టర్ అయితే ప్రదర్శిస్తున్నారు. రేపు 2029 ఎలక్షన్లో 88 మ్యాజిక్ ఫిగర్ కనుక దాడితే ఇక రప్పానే ఉంటుంది అని అంటున్నారు కదా. మరి ఆ పోస్టర్ని ఏం చేయాలంటారు? మరి పోస్టర్ సంగతి సరే కానీ 151 ఉన్నప్పుడే ఏమైనా పీకారా? మేము ఆగామా? 151 ఉన్నప్పుడు ఏమైనా పీకారా? నీకు నేను తెలుసుగా, ఆగానా? ఆగలేదుగా. ఆగామా? 88 దాడితే పీకుతారంట, రమ్మను. 88 కాదు, నీ ఇష్టం. ఇప్పుడు ఫ్రీ హ్యాండ్, నీ మీద కేసు కూడా పెట్టా, ఎవడన్నా వస్తాడు రమ్మను. ఒక్క కేసు, ఒక కంప్లైంట్ ఈయన రా, ఎవడొచ్చాడమ్మ, ఎవడైనా సరే 80 వస్తే పీకుతా అంటున్నారు. 151 వచ్చి ఏమైనా పీకారా? మహా అయితే పోలీసులు అడ్డం పెట్టారు. మీరు డైరెక్ట్గా పీకింది అయితే ఏమీ లేదు. ఆ దొంగ దెబ్బలు దాక్కొని ఒకనే కార్నర్ చేసి కొట్టినవి తప్ప డైరెక్ట్గా వచ్చి ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తది బొచ్చు కూడా పీకింది లేదు. మీ వల్ల కాదు.